హలో అండి. ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఏంటి రాంగానే ఆకుకూరలు, కూరగాయలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? మరి నేనైతే ఒక పని ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాను. సో, ఫైనల్లీ ఈరోజు పండగ కాబట్టి చేసేద్దామని వెళ్తున్నాము. ఏంటంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసండి. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక షార్ట్‌లో చెప్పాను. అప్పుడప్పుడు మేము గోశాలకి వెళ్తూ ఉంటామనమాట. సో, ఆవులకి ఏదన్నా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు పెడుతూ ఉంటాము. అలా చేసినప్పుడల్లా మా లైఫ్‌లో ఏదో ఒక బెటర్‌మెంట్ లేదా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. అండ్ అలానే కాదు, అసలు అక్కడ ఉన్నంత సేపు కూడా భలే హాయిగా అండ్ పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, ఇదే ఈ హ్యాబిట్ కన్నయ్య కూడా నేర్చుకుంటాడు ఎప్పటికి అని అయితే అనుకుంటున్నాను. సో, ఈ గోశాలకైతే మేము ఫస్ట్ టైం వచ్చామండి. ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. ఇదొచ్చేసి సాగర్ రింగ్ రోడ్‌లో అలేఖ్య టవర్స్ అని ఒక పెద్ద కమ్యూనిటీ ఉంటుంది. దానికి ఆపోజిట్ రోడ్‌లో అనమాట. సో, ఒక 30-40 కౌస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ కన్నయ్య పెద్దదాని దగ్గరికి వెళ్ళడానికైతే భయపడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని ఇదిగోండి ఒక్కటైతే పెట్టాడనమాట. అండ్ అక్కడ ఒక 2 చిన్నవి కూడా ఉన్నాయి. సో, ఇదిగోండి ఈ చిన్నదోటి, ఇంకోటైతే ఇంకా చిన్నది. దీని దగ్గర అయితే బాగా ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ మేము వచ్చేటప్పుడు కన్నయ్య పాత టాయ్స్ ఇలా తీసుకుని కార్‌లో పెట్టేసుకున్నాము. ఎందుకంటే సిగ్నల్‌లో ఎవరైనా పిల్లలు కనిపిస్తే ఇద్దామని. గోట్ ఏం చేద్దాం? ఇంటి తీసిపోదామా గోట్‌ని? సో, విన్నారు కదా! వచ్చేటప్పుడు గోట్స్ కనిపిస్తే కన్నయ్య అలా అంటూ ఉన్నాడు. అండ్ ఒక టీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళాక అమ్మ ఇచ్చిన స్వీట్ తిన్నాం.